నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ధనవంతులు కావాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఎలాంటి వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది, దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ధనవంతులు కావాలి, అందరికీ ఉంటుంది, ధనము ఉండాలి, ధనవంతులు కావాలి అని. దానికి కూడా ఒక మైండ్ సెట్ ఉంటుందా? కావాలి అంటే విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, ఉంటుందండి. ఎలాంటి మైండ్ సెట్ అంటే రిచ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి, అంటే గ్రోయింగ్ మైండ్ సెట్ ఉండాలి. టూ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటాయండి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇంకొకటి గ్రోయింగ్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే నమ్మకాలు చూడండి, నేను ఎదగలేను అనే ఒక నమ్మకం ఉంటుంది ఫిక్స్డ్ మైండ్ సెట్. సో నా లైఫ్ ఇంతే, ఒక బౌండరీ గీసుకొని ఇందులోనే ఉంటారు. అంటే ఆ బౌండరీ నుంచి దాటాలంటే ఒక భయం, ఏమవుద్దు అనే భయం. సో దాన్ని దాటలేదు, అంటే లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. బట్ అదే రిచ్ మైండ్ సెట్లో వాళ్ళ ఒక బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎనీథింగ్, నేను దేన్నైనా సరే సాధించగలనే నమ్మకం అనేది దృఢంగా ఉంటుంది. ఎవరిలో? గ్రోయింగ్ మైండ్ సెట్లో. అదే ఇంకొకటి చూసినట్టయితే ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఛాలెంజ్ అందరికీ వస్తాయి. చూడండి రాధిత గారు, ఛాలెంజింగ్ లేని వ్యక్తి ఎవరైనా ఉంటారా చెప్పండి? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఛాలెంజింగ్స్ వస్తాయి. బట్ చూస్తే ఎవరికి వారికి ఛాలెంజ్ మాత్రం, నాకే ఇంత పెద్ద ఛాలెంజింగ్ వచ్చింది అనుకుంటారు. బట్ ఎవరికైనా ఛాలెంజ్స్ కావాలి. అదే ఛాలెంజ్స్ ఎదురవుతుంటే అదే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎలా చేస్తారంటే నా వల్ల కాదు, నా జీవితం ఆగిపోయింది, ఓకే, ఈ ఛాలెంజ్ని నేను అధిగమించలేను, నిరాశ నిస్పృహలకు లోనవుతాడు. ఎవరు? ఫిక్స్డ్ మైండ్ సెట్. అదే గ్రోత్ మైండ్ సెట్ అదే ఛాలెంజింగ్ వస్తే ఎలా తీసుకున్నాడు చేస్తా, ఎస్ ఐ కెన్ డూ ఇట్, నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు ఒక అవకాశం వచ్చిందని తీసుకుంటాడండి. అలాంటి మైండ్ సెట్కి ఉన్నది కాబట్టి గ్రోత్ మైండ్ సెట్. ఛాలెంజ్కి ఎదిగినప్పుడు ఎలా విధంగా ఫీల్ అవుతున్నాడు చూసారు కదా. అదేవిధంగా ఎఫర్ట్ చూస్తే అతను ఎఫర్ట్ ఎక్కువ పెట్టలేడండి. ఎందుకంటే కొంచెం పెట్టేసి చూడండి, ఒక స్టోన్ ఉందండి, ఓకే, ఆ స్టోను 100 దెబ్బలు కొడితే బ్రేక్ అవుద్ది. 99 స్టెప్పులు కొట్టి వదిలేసేవాడిని ఏమనాలి? అదే ఫిక్స్డ్ మైండ్ సెట్. వదిలేసి ఇంకోటి కొట్టడండి. ఎందుకు? ఆల్రెడీ కొట్టి వాళ్ళు ఒక నమ్మకం ఏర్పరచుకున్నాడు. ఏంటి? నేను ఎన్నిసార్లు చేసినా ఇది బ్రేక్ అవ్వదు అనుకుంటాడు. అదే గ్రోయింగ్ మైండ్ సెట్ 100 దెబ్బ కొడతాడు, సక్సెస్ అవుతాడు. సో ఇక్కడ చూడండి, ఎఫర్ట్ కూడా ఎలా పెట్టాడు గ్రోయింగ్ మైండ్ సెట్? కన్సిస్టెన్సీగా పెడతానే ఉంటాడు. గ్రోతింగ్ మైండ్ సెట్. అలాంటి మైండ్ సెట్ ఉంటే రిచ్ పర్సన్ అవుతాడు. ఫస్ట్ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉంది. ఛాలెంజెస్ ఎదురైనాయి, ఎఫర్ట్ ఏ విధంగా పెట్టాడు? ఎక్సలెంట్గా పెట్టాడంటే చాలా స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ వచ్చినాయి, ఎన్నో ఛాలెంజెస్ ఎదురైనాయి, ఎంతో ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి అతను సక్సెస్. ఇంకో ఫిక్స్డ్ మైండ్ సెట్ తన జీవితంలో కనుక ఫెయిల్యూర్ ఎదురైంది అనుకోండి, అదొక ఫెయిల్యూరే, నేను ఒక లైఫ్ ఫెయిల్యూర్గా చూస్తాడు. బట్ గ్రోత్ మైండ్ సెట్ అలా చూడండి, ఒకవేళ ఫెయిల్యూర్ ఎదురవుతే ఎలా చూస్తాడు తెలుసా అండి? అదొక ఫీడ్బ్యాక్గా చూస్తాడు. ఫెయిల్యూర్ని ఎప్పుడైతే తను ఫెయిల్గా చూస్తాడో గ్రోత్ అయిపోద్ది. ఎస్, ఒక స్టూడెంట్కి మార్క్స్ తక్కువ వచ్చాయి, నా మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను ఫెయిల్ అనుకుంటే అక్కడితో అయిపోద్ది. లేదు, ఇట్స్ ఫీడ్బ్యాక్, నాకు నేను ఎక్కడ వీకో ఎక్కడ స్ట్రాంగో నాకు చెప్పింది కదా, చెప్పకనే చెప్తుంది ఫెయిల్యూరు. బట్ దాన్ని మనం ఫెయిల్యూర్గా చూడకుండా ఒక ఫీడ్బ్యాక్గా చూస్తే లైఫ్లో సక్సెస్ అవుతుంటాం. ప్రతిదాన్ని అంతే. ఒక బిజినెస్ పర్సన్ 2-3 బిజినెస్ చేశాడండి. చూడండి, ఫెయిల్యూర్ సక్సెస్ రెండు లైఫ్లో ఎదురవుతుంటాయి. బట్ ప్రతి దాన్ని నువ్వు ఎక్కడ ఫీడ్బ్యాక్గా చూస్తూ ఎస్ దీనికి నాకు ఎలా చేయాలో తెలిసిందనుకుంటే అదేంటి ఒక ఫీడ్బ్యాక్గా తీసుకోవచ్చు. అందుకండి థామస్ ఆల్వా ఎడిసన్, నాకు తెలుసు ఇప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టిందా అని అంటాడు. బట్ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు కదండి, ఏం డైరెక్ట్ ఎన్నోసార్లు ఫెయిల్ అయిన తర్వాత వచ్చింది. అయితే సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే సక్సెస్ అయినాకనే ఇంటర్వ్యూ ఛానల్స్ వస్తాయండి. టీవీ ఛానల్స్ ఎప్పుడు వస్తాయి? మామూలుగా ప్రయత్నిస్తే ఎవరు వస్తారండి హరిత గారు చెప్పండి? ఎవరు రారు. అందుకు నాకు కూడా అంతే అండి, 500 ఎపిసోడ్స్ అయినంత వరకు కానీ 500 ప్రాక్టీస్ నాకు స్టూడెంట్స్ ఎవరు రాలే అంతగా. ఇప్పుడైతే 500 దాటిన తర్వాత నాకు రావడం జరిగింది. ఏంటి సీక్రెట్ ఏంటి? సక్సెస్ ఏంటి? నా స్టూడెంట్స్ యొక్క సక్సెస్ రేట్ ఎందుకు ఇలా ఎక్కువ ఉంది? తర్వాత రావడం జరిగింది. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ గారి లైఫ్లో కూడా చాలా వరకు అండి చూడండి, ఎంతోమంది కూడా ఎవరైనా సరే ఫెయిల్యూర్ అయినప్పుడు ఎవరు దగ్గరికి రారు కూడా. బట్ ఎప్పుడైతే సక్సెస్ సాధించారో, ఒక హిస్టరీ క్రియేషన్ జరిగిందో, అందరూ వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ గారిని అడగడం జరిగింది, ఏంటంటే మీరు ఇన్నిసార్లు తీసుకున్నారు, ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యారు కూడా, మీరు ఫెయిల్ అయినప్పుడు మీరు ఏమైనా బాధపడ్డారా, డిసప్పాయింట్ ఏమైనా అందారా? లేదండి, నేను బాధపడలేదండి, అదొక ఫీడ్బ్యాక్. ప్రతి ఓటమి గెలుపుకు నాంది అంటారు. ఎస్, అవునండి హరిత గారు. ప్రతి దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ ఫిలమెంట్ ఇది సూటబుల్ కాదు అని తెలుసుకున్నాను. ప్రతి దాంట్లో నాకు నేర్పించింది కదా, ప్రతిదీ ఒక ఫీడ్బ్యాకే. ప్రతిసారికి నేను థ్యాంక్ యూ చెప్పాను. ఎందుకు థ్యాంక్ యూ చెప్పానంటే ఇది సూటబుల్ కాదు అని తెలుసుకున్నాను, ఏది చేయకూడదో తెలుసుకున్నాను. సో అదొక ఫీడ్బ్యాక్గా తీసుకున్నాను కాబట్టి నేను నిరంతరం ప్రయత్నిస్తున్నాను. బట్ ఈరోజు నాకు తెలిసింది దిస్ ఎలిమెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ మీ. అంటే ఎలక్ట్రికల్ బల్బ్ కనుగొనడానికి నేను ఇన్నిసార్లు ట్రై చేశాను, కానీ కొద్దిమంది మాత్రం ఎన్నెన్నో ప్రయత్నాలు చేద్దామని కొన్నిసార్లు చేసి వదిలేస్తారు, డ్రాప్ అవుట్ అవుతారు.
దానివల్లనే వాళ్ళు వదులుకుంటారు. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ కాదు, ఫెయిల్యూర్ ఒక ఫీడ్బ్యాక్ అంటాడు. అంటే ఇక్కడ కూడా లైఫ్లో అంతే అండి. ఎవరైతే ఫెయిల్యూర్ కాకుండా ఇదొక ఫీడ్బ్యాక్, ఎస్ బిజినెస్ లాస్ అవుతే ఏమవుతుంది, ఒక అమ్మాయి ప్రేమించింది వదిలేసింది ఏమవుతుందండి, మరో అమ్మాయి అంటే చూడండి ఒకటే అండి. ఒక సినిమాలో కూడా చేస్తారు, జీవితం ఇలానే ఉంటామని ఎవరు శంకర్దాద ఎంబీబీఎస్ సినిమా మంచి చెప్తారండి. ఆ సినిమాలో ఒక సాంగ్ రూపంలో చెప్తారు, లవ్ ఫెయిల్యూర్ లైఫ్ ఫెయిల్యూర్ ఇస్ జస్ట్ ఫీడ్బ్యాక్. వదిలేయండి. దీనికి మించిన అవకాశాలు, దీనికి మించిన పర్సన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో. బట్ వాటిని ఉపయోగించుకోగలిగితే మాత్రం లైఫ్ ఈజ్ ఎక్సలెంట్గా మారుతుంది. కానీ కొద్దిమంది మాత్రం వాళ్ళ లైఫ్ నా ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటారు. వాళ్ళ వల్ల ఎప్పుడు సక్సెస్ కావాలండి. ఫస్ట్ ఏది వచ్చినా సరే ఎంతటి ఛాలెంజింగ్ అయినా ఫేస్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, స్ట్రాంగ్ బిలీవ్ సిస్టమ్ ఏర్పరచుకోవాలి. అలాంటి స్ట్రాంగ్ రిచ్ మైండ్ సెట్గా ఉండడం కేపబిలిటీ. ఇంకొకటి ఖర్చుపై తగ్గించుకోవడానికి ఎప్పుడు రిచ్ మైండ్ సెట్ వెనకాడండి, సంపదను పెంచుకుంటాడు. అదే ఫిక్స్డ్ తగ్గించుకోవడం కాదు, సంపద పెంచుకోవడం. అదే గ్రోత్ మైండ్ సెట్. అదే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏమనుకుంటాడు, ఖర్చు తగ్గించుకుంటాడు, దాంట్లో చదువుకుని ఖర్చు తగ్గించుకోవాలి, దాంతోపాటు ఇన్కమ్ కూడా డౌన్ అవుతుంది. సో మనకు కావాల్సి చూడండి, స్పెండ్ చేసుకోండి, హ్యాపీగా స్పెండ్ చేయండి. బట్ ఒకటే గుర్తుంచుకోండి, సంపదను పెంచండి. ఎప్పుడైతే అలాంటి మైండ్ సెట్ ఉంటుందో, మీరు దగ్గర చూసారా రిచ్ మైండ్ సెట్, అలాంటి క్వాలిటీస్ ఉంటాయి రిచ్ మైండ్ సెట్లో. ఏదైనా సరే సాధిస్తానని నమ్మకం ఉంటుంది, ముఖ్యంగా పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ ఉంటాయి, లైఫ్లో సక్సెస్ ఉంటుంది. సో ఎవరికైతే మనీ కావాలనుకుంటారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ ఎంటర్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మనీ ఎంటర్ చేశారో వాళ్ళకి మనీ ఫ్లో అవును కాక. ఎందుకు నేను మనీ అంటాను చూడండి, రిచ్ మైండ్ సెట్ కానీ గ్రోత్ మైండ్ సెట్ ఎలా అంటాడంటే కష్టపడాడు, ఇష్టపడతాడు. అదే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే కష్టపడతాడు. మీరు చూసారు కష్టానికి ఇష్టానికి ఏంటి తేడా అంటే, చూడండి హరిత గారు, ఏదైనా ఒక స్టూడెంట్ కష్టపడుతూ చదువుతుందంటే ఎవరి కోసమో చదువుతున్నట్టు ఫీల్ అవుతూ చదువుతుంటాడు, లైఫ్లో గ్రోత్ ఉండదు. ఇష్టపడుతూ చదవమని చెప్పాలి. ఏ స్టూడెంట్కి అయితే పేరెంట్స్ ఇష్టపడు, టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా సరే, పేరెంట్స్ అయితే వారి చిల్లని కావచ్చు, టీచర్ అయితే వాళ్ళ స్టూడెంట్కి ఇష్టపడుతూ చదవమని చెప్పండి. ఎందుకంటే ఇష్టపడిన చదువులో మనసు అక్కడ ఉంటుందండి. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది, ఎక్కడ శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తాయి. కష్టపడుతుండడానికి దేనికోసమో ఎవరికోసమో చేస్తుంటాడో దానిలో సక్సెస్ రాదు, వచ్చిన దాన్ని ఎంజాయ్ చేయలేడు. అంటే కేవలం గమ్యాన్నే కాదండి, ప్రయాణాన్ని కూడా ఇష్టపడాలి హరిత గారు. అంటే ప్రయాణాన్ని ఇష్టపడాలంటే ప్రతి క్షణం జాయ్ఫుల్గా వెళ్ళాలి. కానీ గమ్యాన్ని ప్రేమించిన వాడు కేవలం గమ్యం చెప్పిన వాడు చేరినప్పుడు మాత్రం ఆనందపడతాడు. అదే ప్రయాణాన్ని ప్రేమిస్తే హరిత గారు చెప్పండి, ప్రతి క్షణం జాయ్ఫుల్ ఫీలింగ్. అందుకోసమే లైఫ్ ఇస్ ఎ జర్నీ అంట. మీరు ఎంచుకుంటారు లక్ష్యాలు ఉండొచ్చు, పెట్టుకోండి, ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోండి మీకు. బట్ ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు నువ్వు ఎంతైతే ఆనందంగా ఉంటావో ప్రతి క్షణం అదే ఆనందంతో జీవించు, డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్. కేవలం ఒకలాంటి మైండ్ సెట్ ఉంటేనే ధనవంతులు కాగలరు, రిచ్ కాగలరు అని చెప్తున్నారు. ఆ మైండ్ సెట్ మీరు మార్చగలరా? ఎస్, మార్చగలరు. దానికోసమేనంటే ఎవ్రీ వీక్ కూడా అండి ప్రతి వారం ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది, కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్ కనెక్ట్ అవ్వచ్చు. నచ్చిందా తర్వాత మన 6 days క్లాసెస్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఎన్రోల్ చేసుకోవచ్చు. నేనే ట్రైన్ చేస్తాను. మొత్తం మీ యొక్క మైండ్ సెట్ అనేది మార్చడం జరుగుతుంది. లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ వెళ్ళిపోతాయి, మనీ బ్లాక్స్ కరిగిపోతుంటాయి, ఆరా శక్తి పెరుగుతుంది, కంప్లీట్గా కొత్త పర్సన్గా మీరు బయటకు వచ్చేస్తారు. రైట్ విజయ్ గారు, మీరు ధనవంతులు కావాలి అంటే ఒకలాంటి మైండ్ సెట్ ఉండాలని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు. ఆ మైండ్ సెట్ని మా క్లాసెస్ ద్వారా మేము సెట్ చేస్తామని కూడా చెప్తున్నారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ షాట్ కొలుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు, వాళ్ళ తరపు నుంచే. మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా, మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనపూర్ అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపూర్ గారికి.